ఈరోజు ఇక్కడ బీరంగూడ గుట్ట మీద కాట రాజేష్ గౌడ్ సునీత దంపతులు మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ మహిళా దినోత్సవం అనేది కేవలం ఆడవాళ్ళకు సంబంధించిందే అని కాకుండా అంటే మగవారు కూడా తమ వంతు సాయశక్తులు ప్రయత్నిస్తారు. ఆడది ముందుకు రావాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళ వంతు వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆడవాళ్ళు ఇల్లు దాటి బయటకు వచ్చి వాళ్ళకి నచ్చినటువంటి వృత్తిలో కానీ వాళ్ళకి నచ్చినటువంటి పనిలో కానీ వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంటుంది. అట్లా ప్రతి సంవత్సరము ఎంతోమంది మహిళలు తమ యొక్క ప్రతిభను వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చుకొని వాళ్ళకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. పర్టికులర్గా ఏంటంటే ఈ మహిళా దినోత్సవం అనేది ఆడవాళ్ళకి March 8 అంటే ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం March 8న చేసుకుంటారు. కాకపోతే ఈరోజు ఏమైందంటే ఈ సంవత్సరము ఆ రోజే మహాశివరాత్రి రావడం వల్ల ఒక 5 రోజులు ముందుగా చేయడం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా తరఫు నుంచి మేము మహిళలకి క్రీడా కార్యక్రమాలు కానీ ఆట పోటీలు కండక్ట్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ పోటీలు నిర్వహించి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే కార్యక్రమం వచ్చిన ప్రతి మహిళకు కూడా మా తరఫు నుంచి మేము వాళ్ళకి చీరలు కానీ గిఫ్ట్లు కానీ పంచడం జరిగింది. చివరిగా నేను ఏమంటున్నానంటే ప్రతి మహిళ భయపడకుండా బయటికి వచ్చి తనకి ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో తన టాలెంట్ని బయటికి చూపించుకొని అందట్లో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా మన పటాన్చెరు ఎమ్మెల్యే గారి సతీమణి గూడెం మైపాల్ రెడ్డి గారి భార్య యాదమ్మ గారు రావడం జరిగింది. మళ్ళీ అమీన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ సతీమణి శ్రీమతి సునీత పాండురంగారెడ్డి గారు కూడా విచ్చేయడం జరిగింది. సుమారుగా 200-300 మంది రావడం జరిగింది. అందరికీ అన్ని భోజనాలు కూడా మా తరఫు నుంచి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్క మహిళను కూడా మేము నిరాశపరచకుండా మా వంతుగా మేము చేద్దామనుకునే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. కొంచెం చెప్తాను అంటే నేను ఇట్లా ఈ విధంగా ప్లాన్ చేయడానికి కారణం కూడా ఉందండి. ప్రతి సంవత్సరము నేను ఇట్లా రాజకీయంగా కాకుండా ప్రతి సంవత్సరము నాకున్న పరిధిలో లేడీస్ ఎవరెవరో ఉంటారో వాళ్ళకి నాకు తగినంతగా చీరలు కావచ్చు, గిఫ్ట్లు కావచ్చు. కాకపోతే ఆట పోటీలు అంటే కంపల్సరీగా నేను పెడతాను. నాకు అది చాలా ఇంట్రెస్ట్. నేను చదువుకున్న రోజుల నుంచి కూడా నేను ఆట పోటీలన్నా క్విజ్ కాంపిటీషన్లన్నా నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నేను అట్లాగే లేడీస్ని కూడా ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఇంతమంది కాకుండా కనీసం ఒక 10 మంది కన్నా నాకు తోచినది ఒకటి నేను ఖచ్చితంగా చేస్తాను. చేసిన ప్రతి ఒక్క మహిళకు పేరు పేరున మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఇంతమంది రావడం వల్లనే ఈ ప్రోగ్రాం ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే చేసుకుంటూ ఇట్లాగే ముందుకు వెళ్దామని ఆశిస్తున్నాను.